పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్రావ్య. ఇప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ ఆర్ ఎనీ డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటారు. జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి అనుకుంటారు. ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి అంటే మనకు కావాల్సింది సాఫ్ట్ స్కిల్స్. ఎలా మాట్లాడాలి, ఎలా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి, ఇలాంటివన్నిటి గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు హిమబిందు గారు, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. నమస్తే మ్యామ్. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నారు? వండర్ఫుల్ శ్రావ్య, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను మ్యామ్. సో ప్రతి ఒక్కరికి సాఫ్ట్ స్కిల్స్ అనేది యూజ్ అవుతుంది అని అంటారు. ఇప్పుడు జాబ్కి కావచ్చు, లేదా మనం ఎవరితో అన్నా పర్సనల్గా మాట్లాడాలన్నా కూడా సాఫ్ట్ స్కిల్స్ అనేది చాలా అవసరం అంటారు. సో అసలు సాఫ్ట్ స్కిల్స్ ఎలాంటివి ఉంటాయి, మనం ఎలా మాట్లాడాలి, ఏంటి ఒకసారి చెప్తారా మ్యామ్? యా, సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఏంటంటే మన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి బ్యాక్ బోన్ లాంటివి. ఓకే, సో సాఫ్ట్ స్కిల్స్ లేకుండా ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా కూడా చాలా స్ట్రగుల్ అవుతాం. మీరు రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూస్తుంటారు. తన దగ్గర 50 సర్టిఫికేట్స్ ఉన్నాయంట, బట్ స్టిల్ బికాస్ ఆఫ్ ల్యాకింగ్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ షీ కుడ్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు జాబ్. ఓకే, సో సాఫ్ట్ స్కిల్స్ ఆర్ pretty important. Only thing is people are not getting the importance of soft skills. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏమైనా కావచ్చు, మన కమ్యూనికేషన్ కావచ్చు, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, టీమింగ్ స్కిల్స్, కొలాబరేషన్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ సాఫ్ట్ స్కిల్స్. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ అండ్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ బోత్ ప్రొఫెషనల్ అండ్ యాజ్ వెల్ as పర్సనల్ లైఫ్. సో టాప్ 5 టాప్ స్కిల్స్ ఏముంటో చెప్తారా ఒకసారి? టాప్ 5 సాఫ్ట్ స్కిల్స్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్, ఇమోషనల్ ఇంటెలిజెన్స్, టీమింగ్, యాజ్ వెల్ యాజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. సో వీటిని మనము రియల్ లైఫ్లో ఎలా పెట్టాలంటారు? రియల్ లైఫ్లో సాఫ్ట్ స్కిల్స్ అంటే మీరు ఒక జాబ్లో జాయిన్ అయినా సరే, లేదా మీ పర్సనల్ లైఫ్లో అయినా సరే, కమ్యూనికేషన్ ఈజ్ అ మస్ట్. మనం ఏమనుకుంటున్నాము, మనం ఏమి అంటే వాట్ ఆర్ అవర్ ఒపీనియన్స్, వాట్ ఆర్ అవర్ ఫీలింగ్స్ టు షేర్ దెమ్. అలాంగ్ విత్ దాట్ ఒక ప్రొఫెషనల్ సెట్టింగ్లో ఉన్నప్పుడు మీ ఐడియాస్ కానివ్వండి, మీ సజెషన్స్ కానివ్వండి షేర్ చేయకుండా మీలోనే ఉంచుకుంటే, ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా, మీరు ఎంత సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అయినా సరే, యూ విల్ కీప్ మిస్సింగ్ అవుట్ ఆన్ ది ఆపర్చునిటీస్. అవి ప్రమోషన్స్ అయి ఉండొచ్చు, లీడర్షిప్ ఆపర్చునిటీస్ అయి ఉండొచ్చు. సో ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ కీప్ మిస్సింగ్. సో ఎక్కడ ల్యాకింగ్ ఉంటున్నారు మ్యామ్? మీరు కూడా చాలామందిని చూసుంటారు, స్టూడెంట్స్ని చూడొచ్చు, లేకపోతే క్లయింట్స్ని చూడొచ్చు. ఎలాగ వాళ్ళు ఎక్కడ ల్యాకింగ్ అవుతూ ఉంటారు? అంటే జనాలకి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ సాఫ్ట్ స్కిల్స్ అనేవి అంత ఇంపార్టెంట్ కాదు. ఎంతసేపు సర్టిఫికెట్స్, అకాడమిక్స్ పైన ఫోకస్ చేస్తున్నారు. కానీ ఈ లైఫ్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక లైఫ్ స్కిల్. ఎందుకంటే మనం అందరం హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సోషల్ యానిమల్స్. వీ లివ్ ఇన్ అ సొసైటీ. హియర్ వీ హ్యావ్ టు కమ్యూనికేట్. మనం మాట్లాడితేనే మనం ఏమనుకుంటున్నామో, అంటే రిలేషన్షిప్ బిల్డింగే కానివ్వండి, అంటే ఫ్యామిలీలో ఉన్న ప్రొఫెషనల్ సెట్టింగ్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి వాక్ ఉంది కదా, మనం మాట్లాడాలి అది ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి. సో దానిపైన ఫోకస్ తగ్గిపోయింది. ఎంతసేపు స్క్రీన్తో చాటింగ్లో బిజీగా ఉండగలుగుతున్నాం, కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకోలేకపోతున్నాం. కాన్ఫ్లిక్ట్ ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలి, ఎవరితో అయినా ఎలా మాట్లాడాలి, ఈ స్కిల్స్ రావట్లేదు. ఈ స్కిల్స్ అసలు అవసరము అని కూడా జనాలకు అనిపించట్లేదు. సో దానివల్ల స్ట్రగుల్ అవుతున్నారు. ప్రతి దాంట్లో స్ట్రగుల్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్, టు షేర్ దేర్ ఐడియాస్, టు స్పీక్ ఇన్ ఒక గ్రూప్, ఒక చిన్న 4-5 నుంచి ఉన్న గ్రూప్లో కూడా మాట్లాడడానికి ఛాలెంజింగ్గా ఫేస్ అవుతున్నారు. చేతిలో మటుకు చాలా డిగ్రీస్, సర్టిఫికెట్స్ ఉంటాయి, బట్ నోట్లో నుంచి మాట బయటికి రాదు. ఎక్కడ అంటే దేనివల్ల అంటారు? వాళ్ళ పేరెంటింగ్ వల్ల అనుకోవచ్చా, లేకపోతే ఇన్బిల్ట్గా వాళ్ళకు ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీ వల్ల అనుకోవచ్చా? దేనివల్ల వాళ్ళకి అట్లా ఉంటుంది ప్రాబ్లం? అంటే చిన్నప్పటి నుంచి మనకి ఈ ఛాలెంజ్ ఉంది అని తెలుసుకోలేకపోవడం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి దానిపైన ఫోకస్. అంటే చిన్నప్పటి నుంచి మాట్లాడడం తెలియకుండానే పేరెంట్స్ని చూస్తూ, అంటే ఇంట్లో చుట్టూ అందరినీ చూస్తూ మాట్లాడడం నేర్చుకునే మనము సడన్గా ఒక ఏజ్ వచ్చేప్పటికల్లా కొంచెం షైగా ఫీల్ అవ్వడము, అంటే చుట్టాల ముందు, ఫ్రెండ్స్ ముందు. సో కొంచెం మనల్ని మనము ఆపేసుకుంటాం. లేదా ఇంట్లో సెట్టింగ్స్లో ఎట్లా అంటే, నువ్వు చిన్నవాడివి, నువ్వు మాట్లాడకు, ఎవరైనా వచ్చినప్పుడు అతిగా వాగకు, ఇలా అనడం వల్ల కొంచెం ఒక సార్ట్ ఆఫ్ ఒక సైలెంట్ జోన్లోకి వెళ్ళిపోతే, దాన్ని పేరెంట్స్ గమనించుకోలేకపోతే, లేదా వాళ్ళే ఎవరైతే ఆ ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళే ఓకే నేను ఇలా అయిపోతున్నాను అని గమనించుకోకపోతే, దే విల్ రిమైన్ లైక్ దాట్. ఓకే మ్యామ్. సో దీని నుంచి మనము నార్మల్గా అయిపోయి మళ్ళీ సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి అని అంటే ఎలాగా?
సో దీని నుంచి అంటే ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ దట్ ఎస్ ఐఎమ్ హ్యావింగ్ దిస్ ఛాలెంజ్ అని మనంతకు మనమైతే మనం తెలుసుకోగలగాలి, లేదా మన పేరెంట్స్ అయినా గుర్తించి మనల్ని ఒక సేఫ్ జోన్లో ఎలా మాట్లాడాలి అని, అంటే మనకి ఇప్పుడు ట్రైనింగ్స్ అవి ఉన్నాయి, కోచింగ్స్ ఇట్లాంటి వాటిలో ఎన్రోల్ చేయించడం కానీ, లేదా పేరెంట్సే సపోర్టివ్గా ఇంట్లో పిల్లల్ని కూడా ఒపీనియన్ షేర్ చేసుకునే విధంగా, వాళ్ళు ఎంత చిన్న వాళ్ళైనా సరే వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్లో ఏదో ఒకటి షేర్ చేస్తుంటారు కదా, వ్యాలిడ్ అయితే అది తీసుకోవడంలో తప్పేముంది. అసలు నువ్వు తెలీదు, నువ్వు అసలు మాట్లాడకు అని అనేకంటే ఓకే, లెట్ దెమ్ ఆల్సో షేర్ దేర్ ఒపీనియన్, స్లోలీ లెట్ దెమ్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ దేర్ ఫియర్. సో దాని నుంచి వాళ్ళు ఎప్పుడైతే ఇంట్లో ఆ సేఫ్ ఎన్విరాన్మెంట్లో బయటికి రావడం స్టార్ట్ చేస్తారో, ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడడం మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసినప్పుడు స్లోలీ దే కెన్ ఓవర్కమ్ దిస్ ఫియర్. ఓకే మ్యామ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఎటిక్విటీ ఉంటుంది, ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా మాట్లాడాలి, ఎలా నిలబడాలి, ఎలాగా షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఒక ఎటిక్విటీ. సో ఇవన్నీ ఎలాగా ఉండాలి ఒకసారి చెప్తారా? ఆఫీస్లో ఎలా ఉండాలి, బయట సొసైటీలో ఎలా ఉండాలి ఒకసారి? సో దిస్ ఎటికెట్ ఇస్ లైక్ మనకంటే అంటే ఎలా అంటే ఒక వర్జన్ 2ని క్రియేట్ చేసుకుంటున్నామా లేదా. పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ క్రియేటింగ్ అ న్యూ వర్జన్ ఫర్ యువర్ సెల్ఫ్. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ బెటర్గా ఉన్నామా, లాస్ట్ మంత్ కంటే ఇయర్ బెటర్, ఈ రోజు బెటర్గా ఉన్నామా లేదా. సో ఎవ్రీ టైమ్ వర్కింగ్ ఆన్ యువర్ మైండ్ సెట్, యువర్ థాట్ ప్రాసెస్ అండ్ బికమింగ్ బెటర్ ఎట్ యువర్ హ్యాబిట్స్. మనందరికీ పుట్టినప్పటి నుంచి వండర్ఫుల్ సూపర్ హ్యాబిట్స్ ఉండవు. సో ఏవైతే అంత మంచి హ్యాబిట్స్ కావో ఓవర్కమింగ్ దెమ్ అండ్ దెన్ లర్నింగ్ న్యూ థింగ్స్ అండ్ లర్నింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అంటే ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, పెద్దవాళ్ళు అయితే ఎలా బిహేవ్ చేయాలి, రెస్పెక్ట్ఫుల్గా ఎలా ఉండాలి, ఎంపతి ఉండాలి, ఇంకొకళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈజ్ లైక్ ఆల్వేస్ గెటింగ్ బెటర్ అట్ యువర్ ఓన్ వర్జన్. ఓకే, మెయిన్గా మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్లో మనకి మెయిన్గా చూసుకునే టర్మ్స్ ఏముంటాయి చెప్తారా? Personality development is like working upon your mindset and ఇంప్రూవింగ్ ఆన్ యువర్ హ్యాబిట్స్. రెగ్యులర్గా అంటే పొద్దున్నే నిద్ర లేచే అలవాటు చాలా తక్కువ మందికి ఉంది ఇప్పుడు, బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది గుడ్ హ్యాబిట్. అంటే చాలా మంచి హ్యాబిట్స్లో ఫస్ట్ థింగ్ ఇస్ లైక్ వేకింగ్ అప్ ఎర్లీ. దాన్ని అసలు కన్సిడర్ కూడా చేయరు ఎవరు. ఎంతసేపు పడుకుంటే అంతసేపు, మనకి మెలకు వచ్చి నిద్ర పట్టినప్పుడు పడుకోవాలి, మెలకు వచ్చినప్పుడు లేవాలి. దానికి ఒక టైమింగ్ అంటూ వెళ్ళలేదు. అండ్ పెట్టుకున్న అలారం ని ఇంకా రీల్స్ చూసుకుంటూ వెళ్ళామంటే టైమే తెలియదు అంతే. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అలారం ఇస్ లైక్ స్నూజ్డ్ ఫర్ ఎవర్ స్నూజింగ్. ఫస్ట్ నిద్ర లేవడంతో అలారం స్నూజ్ చేస్తున్నామంటే వీఆర్ టెలింగ్ అవర్ సబ్ కాన్షియస్ బ్రెయిన్ దట్ ఇట్స్ ఓకే. సి అలారం ఎందుకు పెట్టుకుంటాము? ఐ హ్యావ్ ప్లాన్ మై డే, ప్లాన్ మై స్కెడ్యూల్ ఇన్ సచ్ ఎ వే దట్ నేను ఇంటికి లేస్తే ఈ టైంకి రెడీ అవుతాను. ఇప్పుడు నా ఎగ్జాంపుల్ తీసుకుంటే మా పిల్లలకి ఈ టైంకి బాక్స్ ప్రిపేర్ చేస్తాను, వాళ్ళని పంపిస్తాను. ఇఫ్ ఐ స్నూజ్ మై అలారం, వాట్ ఐ టెలింగ్ దట్ ఇట్స్ ఓకే, ఐ ప్లాన్ మై స్కెడ్యూల్ బట్ ఇట్స్ ఓకే. సో ఇట్స్ ఓకే అనే యాటిట్యూడ్ ముందు నుంచే బ్రెయిన్కి మనము అలవాటు చేసేస్తాం. ఓకే. సో స్లోలీ లైక్ హ్యాబిట్స్ కానివ్వండి, ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి. ఇప్పుడు చాటింగ్ తీసుకుంటే యూ చాట్ విత్ మల్టిపుల్ పీపుల్ అట్ వన్స్. నచ్చితే కన్వర్జేషన్ కంటిన్యూ చేస్తాం, నచ్చకపోతే అసలు రిప్లై ఇవ్వం. అదే ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్. ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నాము, మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు, నాకు నచ్చలేదు, నేను ఇక్కడ రెస్పాన్స్ ఇవ్వనంటే అట్లీస్ట్ ఐ షుడ్ బి ఏబుల్ టు టెల్ దట్. అవును, నేను ఇట్లా కామ్గా ఇలా కూర్చోలేను కదా, కూర్చున్నా రెస్పాన్స్ అనేది ఇవ్వాలి. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ వన్. లీడర్షిప్ ఎంతసేపు నాకు పొజిషన్ వస్తేనే నేను లీడ్ చేస్తాను, నాకు టైటిల్ రావాలి. చాలా మందిని చూస్తున్నాను, నాకు టైటిల్ వస్తేనే నేను ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా, లీడ్ చేస్తా. బట్ లీడర్షిప్ ఇస్ నాట్ అబౌట్ హోల్డింగ్ టైటిల్స్, ఇట్ ఈస్ లైక్ క్రియేటింగ్ యువర్ ఇంపాక్ట్. మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నా సరే యూ క్యాన్ బిహేవ్ లైక్ అ లీడర్. ఓకే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇస్ వన్, లీడర్షిప్ ఇస్ వన్, అండ్ కమ్యూనికేషన్. ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత స్కిల్ సెట్ ఉన్నా సరే అసలు ఎలా మాట్లాడాలో తెలియకపోతే, ఎలా స్టార్ట్ చేయాలి కన్వర్జేషన్, ఎలా కంటిన్యూ చేయాలి, ఇవన్నీ తెలియకపోతే అంత నాలెడ్జ్ ఉండే అవసరం ఏంటి, అసలు వేస్ట్ కదా. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ విచ్ చాలా మందికి ఉండే భయం ఏంటి అంటే ఎవరితోనైనా మాట్లాడాలి అని అంటే భయం, తెలిసిన వాళ్ళతో మాట్లాడాలన్న భయమే, తెలియని వాళ్ళతో అప్రోచ్ అవ్వాలన్న భయమే, ఆఫీస్లో వెళ్ళి మాట్లాడాలన్న భయమే, అట్లీస్ట్ ఆఫీస్లో కనీసం వాటర్ అడగాలనే భయమే. ఇలాంటి దాన్ని మనం బయటకి రావాలి అంటే ఏం చేయాలి? ఓకే, స్పీకింగ్ అంటే పబ్లిక్ స్పీకింగ్ ఫియర్. పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏదో పెద్ద స్టేడియంలోనో ఎక్కడో స్టేజ్ పైన నించొని మైక్ పట్టుకొని మాట్లాడడం కాదు. జస్ట్ టు టాక్ టు 2 people ఈజ్ ఆల్సో పబ్లిక్ స్పీకింగ్. ఇది వరల్డ్స్ నంబర్ 1 ఫియర్.
70% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ స్టేజ్ ఫియర్ లాగా ప్రతి ఒక్కరికి ఎదుటి వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా భయం ఉంటుంది. మాట్లాడాలంటే ఎక్కడ మనల్ని జడ్జ్ చేస్తారో అని భయం. సో ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఒకటి, ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ హోల్డ్ దెమ్ బ్యాక్. సో ఈ ఫియర్ నుంచి మనం బయటకు రావాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ప్రిపరేషన్. ఎప్పుడైనా కూడా మనం మాట్లాడుతున్న సెట్టింగ్ ఏంటి, మన ఆడియన్స్ ఎవరు తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలి. సెకండ్, డీప్ బ్రీతింగ్. సో ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా ఒక చిన్న నలుగురు కూర్చున్న మీటింగ్లో లేచి నిలబడి మాట్లాడాలన్నా టేక్ 2-3 డీప్ బ్రెత్స్. అవి మీ నర్వ్స్ని కామ్ చేస్తాయి. నర్వ్స్ కామ్ అయిపోయిన తర్వాత డూ సమ్ వాట్ యు కాల్ సెల్ఫ్ టాక్. ఐ కెన్ డూ ఇట్. ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నారు. సో ఎనీ సిచ్యువేషన్ వెన్ యువర్ మైండ్ సెట్ ఇస్ లైక్ ఐ క్యాన్ డూ అని అంటే ఆబ్వియస్లీ ఆటోమేటికలీ ఇట్ విల్ డూ. ఎస్. సో హ్యావ్ దట్ పాజిటివ్ మైండ్ సెట్ అండ్ పాజిటివ్ టాక్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ ప్రిపరేషన్తో పాటు థరోగా మన కంటెంట్ ఏంటో తెలిసి ఉండాలి, మనం ఏ విషయంలో మాట్లాడబోతున్నాము అని. సో వెన్ యూ టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్, పబ్లిక్ స్పీకింగ్ ఇస్ నాట్ అట్ ఆల్ అ ఫియర్. అండ్ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ అంటారా, ఎవరు ఏమనుకుంటే మనకెందుకు, యూ కెనాట్ కంట్రోల్ ఈచ్ వన్స్ ఒపీనియన్స్, రైట్? సో యూ ఫోకస్ ఆన్ వాట్ ది వాల్యూ యూ ఆర్ డెలివరింగ్. మీ పైన యూజువల్గా ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ ఎందుకు వస్తుంది, నేను మాట్లాడితే ఎలా ఉన్నాను, అంటే నా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉందా, ఇంగ్లీష్ అంటే ఎక్కడన్నా మిస్టేక్ చేస్తున్నామా అనే డౌట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి జడ్జ్మెంట్ చేస్తారేమో అని ఆలోచన వస్తుంది. అబ్సల్యూట్లీ. సో instead of focusing on yourself, shift your focus to your content. Yes. What is the value you are going to add by talking? ఓకే. సో ఎప్పుడైతే మన ఫోకస్ని మనం షిఫ్ట్ చేస్తామో, ఓకే నేను ఇలా మాట్లాడడం వల్ల, ఇది షేర్ చేసుకోవడం వల్ల వీళ్ళకి బెనిఫిట్ అవుతుందని, యూ విల్ అబ్సల్యూట్లీ ఫర్గెట్ దట్ యూ హ్యావ్ దట్ ఫియర్. సో కాన్ఫిడెన్స్ని ఎలా పెంచుకోవాలంటారు? కాన్ఫిడెన్స్ ఈజ్ లైక్ అందరికీ కాన్ఫిడెన్స్ అనేది ఒక పర్సనాలిటీ ట్రేట్ కాదు. దాన్ని ఏంటంటే కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మళ్ళీ ఓవర్ నైట్ వస్తుందా అంటే నో, ఇట్ డజంట్ కమ్ ఓవర్ నైట్. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. అండ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వన్ థింగ్ విచ్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్. అది బయట నుంచి ఎక్కడి నుంచో కొన్ని తీసుకొచ్చి పెట్టుకునేది కాదు. ఎప్పుడు వస్తుంది కాన్ఫిడెన్స్ మన లోపల నుంచి మనకి అంటే, మనం ఎలా ఉన్నాము అనే దాన్ని అందరూ అంత ఈజీగా ఒప్పుకోరు. ఎప్పుడు మనలో మనకి ఏదో నెగిటివిటీ కనిపిస్తూనే ఉంటుంది. ఒక వైట్ పేపర్ చూపించందో చిన్న డాట్ ఉంటే ఆ చిన్న డాటే కనిపిస్తుంది బయట జనాలందరికీ. బట్ 95% ఆఫ్ ది పాజిటివిటీ విచ్ ఇస్ దేర్ విత్ ఇన్ అస్ ఎవరికి కనిపించదు. సో దాన్ని బేస్ చేసుకొని మనం కూడా మనల్ని అనుకునే కంటే, ఓకే వాట్ ఎవర్ ఐ యామ్, వేర్ ఎవర్ ఐ యామ్, ఫస్ట్ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ మై సెల్ఫ్. ఎస్ బెటర్, నన్ను నేను బెటర్ చేసుకోవచ్చు, కానీ ఉన్నదానికి నన్ను నేను నెగిటివ్గా ఆలోచించుకోవాల్సిన పని లేదు. అండ్ చిన్న మిస్టేక్కి టూ మచ్ ఆఫ్ వాట్ యూ కాల్ నేను చేసి ఉండకుండా ఉండాల్సింది. చాలా మందిని చూస్తాను, రిగ్రెట్ ఫీల్ అవ్వడం, ఫీల్ అవుతుంటారు. అవసరం లేదు. ఓకే మిస్టేక్ జరిగిపోయింది, లెర్న్ ఫ్రమ్ ఇట్. వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ టీచింగ్ యూ. లెర్న్ ఫ్రమ్ ఇట్, మూవ్ అహెడ్. అండ్ వన్స్ యూ స్టార్ట్ బిలీవింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ and when you start appreciating yourself for whatever smaller wins you get in life, slowly you will start building confidence from within. So self gratitude అనేది ఉండాలి అని అంటారు. సెల్ఫ్ గ్రాటిట్యూడ్ ఉండాలి, సెల్ఫ్ లవ్ ఉండాలి. సెల్ఫ్ లవ్ ఇస్ నాట్ సెల్ఫిష్నెస్. ఎస్. మనకి మనం తెలిసినందుగా ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియదు. కాబట్టి మనం ఏంటి, మనం ఏం ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాము, ఇక్కడికి రావడానికి ఎంత స్ట్రగుల్ అయ్యాం మనకు తెలుసు. సో ఎందుకు మనం అంటే మనకు అంత ఇష్టం లేదు. So start loving yourself, start believing in yourself, automatically self confidence will come. సో ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకున్న తర్వాత ఎదుటి వాళ్ళని బాగా మనం అర్థం చేసుకోగలము అని అంటారు. సో ఇప్పుడు వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అంటే, ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ మేనేజరే, లేకపోతే వర్క్ పరంగానో మనము మన వర్క్ తోటో లేకపోతే మన ఎటిక్విటీతోటో మన పర్సనాలిటీతోటో ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేయాలి లేదా ఇంప్రెస్ చేయాలి అంటే ఎలా మ్యామ్? ఓకే, గుడ్ క్వశ్చన్ శ్రావ్య. ఎప్పుడు కూడా మనం మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తి అంటే ఇంప్రెస్ అయ్యారా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళలోకి చూసి మాట్లాడుతున్నామా లేదా అనేది ఒకటి గమనించుకోవాలి. కమ్యూనికేషన్ అనేది ఏంటంటే నా నోట్ నుంచి స్టార్ట్ అయ్యి మీ ఇయర్ దగ్గర ఎండ్ అవ్వకూడదు. సో దట్ ఈస్ నాట్ అ కమ్యూనికేషన్. Effective communication is something which starts from here and reaches your heart. Okay, so for that eye connection is important. Eye contact is the first thing which we have to maintain. And always smile. So your presence makes the difference. Okay, when your audience feel that yes you are in the conversation, interested and authentic, మనం షేర్ చేసే దానిలో authenticity ఉంది అంటే obviously
they'll feel interested, they'll be like interested to listen to you and you can impress them by the way you talk. సో చాలామంది చేసే పని ఏంటంటే ఇట్లా ఫోన్ తీసుకొని ఇట్లా చూసుకుంటా అవునా ఓకే ఓకే యా అని ఇట్లాగా చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కమ్యూనికేషన్ చేసేటప్పుడు లైక్ వాళ్ళు దే ఆర్ బిజీ ఒప్పుకుంటాం, కానీ ఫోన్ పట్టుకొని ఎదుటి వాళ్ళకి మీరు చెప్పినట్టు ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా అట్లాగా చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అబ్సల్యూట్లీ రాంగ్. ఇందాక మనం అనుకున్న దాంట్లో ఆ కనెక్షన్ ఏర్పడడానికి ఫస్ట్ థింగ్ ఈజ్ హ్యావింగ్ ప్రాపర్ ఐ కాంటాక్ట్ విత్ యువర్ ఆడియన్స్. అంటే స్టేర్ చేయమని కాదు, కంటిన్యూస్గా వాళ్ళ కళ్ళలోకి చూసి సో దర్ ఇస్ ప్రాపర్ వే ఆఫ్ మేకింగ్ ఐ కాంటాక్ట్. సో మనం ఎప్పుడైతే ఈ డిస్ట్రాక్షన్ అనే ఒక డివైస్ని చేతిలో పట్టుకుంటామో ఆ కనెక్షనే ఫామ్ అవ్వదు. నేను వింటున్నా అంటారు చాలా మంది, చూస్తే చెప్పు వింటున్నా అంటారు, కానీ చెప్పే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ పోతుంది, అరే వినట్లేదే అని చెప్పి. ఫోకస్ అంతా ఇక్కడ ఉంది అంటే చెవులు మూసుకోలేము, ఓపెన్ ఉన్నాయి కదా అంటే వింటున్నా అంటే సరిపోతుంది కాదు, ఇక్కడ ప్రాసెసింగ్ అవ్వాలి. దిస్ ఈస్ లైక్ ఆల్రెడీ ఆక్యుపైడ్ విత్ అనదర్ థింగ్. సో ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే మనతో ద రెస్పెక్ట్ విచ్ యు ఆర్ గివింగ్ టు యువర్ ఆడియన్స్ ఈస్ లైక్ కీప్ ఇట్ అసైడ్, కీప్ ఇట్ ఇన్ సైలెంట్ మోడ్. మామూలుగా ఏదో నోటిఫికేషన్ వచ్చాయి చూస్తున్నాను కూడా కాదు. మనం వెన్ యూ లైక్ 5 minutes అయినా పర్లేదు, 2 minutes ఇఫ్ యూఆర్ వెరీ బిజీ సే ఓకే ఐ హ్యావ్ గాట్ జస్ట్ 2 minutes. 2 minutesలో మీ ఫోన్ పక్కన పెట్టండి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినండి. దానికంటే ఎక్స్టెండ్ అవుతే మీరు చాలా ఇంపార్టెంట్ అయితే లెట్స్ కంటిన్యూ ద కన్వర్జేషన్ లేటర్, యూ కెన్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. బట్ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ద ప్రాపర్ వే ఆఫ్ లైక్ కమ్యూనికేటింగ్. చాలా మంది పిల్లల్ని కూడా గమనిస్తుంటాం, పేరెంట్స్ ఎంతసేపు ఫోన్లో ఉంటారు, వాళ్ళు ఏదో అలా దించే ఉంటారు, ఫోన్లోనే ఉంటారు పిల్లలు కూడా. వాళ్ళు చెప్పేది అంటే తిండి కూడా అట్లనే వెళ్తుంది, ఒకవైపు ఫోన్ చూసుకుంటూనే వాళ్ళు హోంవర్క్స్ రాసుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు జనరేషన్ అయితే సేమ్ ఇట్లానే నడుస్తుంది. దాని గురించి ఏమంటారు? అది వాళ్ళు ఎవరిని చూసి నేర్చుకొని ఉంటారు శ్రావ్య, మీరు చెప్పండి. పేరెంట్స్, ఆబ్వియస్గా పేరెంట్స్. పిల్లలు వచ్చి ఏదో చెప్పినప్పుడు నేను ఇలా పట్టుకొని ఉంటే నెక్స్ట్ మూమెంట్ దే ఇమిటేట్ అస్, దే అబ్జర్వ్ అండ్ లెర్న్ ఫ్రమ్ అస్. సో ఎప్పుడైతే వాళ్ళు పేరెంట్స్ని ఎప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చేతిలో పట్టుకొని చూడరో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా తీసుకోరు. సో మనమే ఒక విధంగా వాళ్ళకి అలా అలవాటు చేసాం. మనం బిజీ లైఫ్లో ఉన్నాం, ఐ అండర్స్టాండ్, బట్ వెన్ దే కమ్ టు యూ వాళ్ళు ఏదో షేర్ చేసుకోవాలి. వాళ్ళకి ప్రతిదీ ఎగ్జైటింగ్, ప్రతిదీ ఒక అచీవ్మెంటే. పెన్సిల్ని చెక్కినప్పుడు అది కొంచెం విరగకుండా ఇంత పెద్దగా వచ్చిందంటే అమ్మా అసలు నీకు తెలుసా అని అంత పెద్ద అచీవ్మెంట్ షేర్ చేసుకోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు నేను నాన్న చాలా బిజీగా ఉన్నాను నేను చూస్తే మోస్ట్ ప్రాబ్లీ దే ఆల్సో కాపీ మీ, రైట్? సో అప్పుడు వాళ్ళ అచీవ్మెంట్ని వాళ్ళతో పాటు సెలబ్రేట్ చేయాలంటే నేను ఏం చేస్తున్నా పక్కన పెట్టేయాలి. పెట్టేసి వాళ్ళతో మాట్లాడినప్పుడే స్లోలీ దే లెర్న్. కరెక్టే, సోషల్ మీడియా ఇప్పుడు పిల్లల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కానీ పేరెంటింగ్లో కూడా ఎక్కడో ఒక దగ్గర కొంచెం అయితే మిస్టేక్స్ ఉన్నాయి. సో ఎఫెక్టివ్ స్పీకింగ్ గురించి మాట్లాడారు. సో ఎఫెక్టివ్ స్పీకింగ్ అనేది ఎలా ఉండాలి? ఎఫెక్టివ్ స్పీకింగ్ ఈజ్ లైక్ ద స్పీకర్ షుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ద కన్వర్జేషన్. ఇప్పుడు దాకా మనము ఎలా లిజనింగ్ ఎలా ఉండాలి అని మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఎఫెక్టివ్ స్పీకింగ్ అంటే నేను మాట్లాడితే మీరు నా మాటలు 1 గంట కాదు 2 గంటలన్నా వినాలి అనిపించాలి. ఆ రకంగా మనం మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడాలి? ప్రతి సందర్భంలో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఫస్ట్ అది తెలుసుకోవాలి. మనకి సబ్జెక్ట్ తెలిసినా తెలియకపోయినా చాలా మంది మాట్లాడేస్తుంటారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్ పీపుల్ మేక్. ఏంటంటే మీకు తెలిసినప్పుడు మాట్లాడండి, అందరూ వింటారు. ఎప్పుడు పాయింట్స్ అన్నీ అంటే బేస్డ్ ఆన్ యువర్ ఆడియన్స్. సీనియర్ లీడర్షిప్ అయితే క్రిస్ప్గా చెప్పాలి, లేదు మీ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళైతే యూ కెన్ ఎలాబరేట్ ఆన్ అ టాపిక్. ఓకే, ఇది కాకుండా ఏమవుతుందంటే ప్రతి విషయంలో తెలిసినా తెలియకపోయినా ఇలా చాటభారతంలాగా చెప్పుకుంటూ పోతే మనం మాట్లాడే దాని పైన పీపుల్ విల్ నాట్ గివ్ రెస్పెక్ట్ టు దట్. ఓకే, మనం మాట్లాడితే ఎలా ఉండాలంటే టు ద పాయింట్ అండ్ ఆథెంటిక్గా తెలిసిన విషయాల్ని గట్టిగా చెప్పాలి, తెలియకపోతే బీ సైలెంట్. ఓకే, అండ్ టు ఇంప్రెస్ యువర్ ఆడియన్స్. ఫస్ట్ మనం ఏ కంటెంట్ గురించి మాట్లాడుతున్నాము అండ్ ఆడియన్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఆ సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉందా లేదా. అబ్రివియేషన్స్ అవి బాగా వాడుతుంటారు అందరు, జార్గన్స్. తెలియని వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళతో ఆ టెక్నికల్ వర్డ్స్ అన్ని మాట్లాడితే వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. సో మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఆడియన్స్ని కన్సిడర్ చేయాలి అండ్ మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ మీ సబ్జెక్ట్ని మీరు తెలుసుకోవాలి మాట్లాడుతున్నప్పుడు. అండ్ ఆల్వేస్ స్టోరీ టెల్లింగ్ ఇస్ ద బెస్ట్ వే. స్టోరీ లాగా చెప్పాలి అని అంటే దాన్ని వాట్ ఈస్ ద ఫార్మాట్, సో ఫాలో దట్ ఫార్మాట్ అండ్ షో ఇంట్రెస్ట్ టు యువర్ ఆడియన్స్ యాజ్ వెల్. ఎప్పుడు నా గురించే చెప్పుకుంటాను, నా ఇంట్రెస్టే కాదు, వాట్ ఈస్ ఎప్పుడైనా మనం ఎప్పుడు వింటామంటే వాట్స్ ఇన్ ఇట్ ఫర్ మీ విఫ్మ్ అంటారు, నాకేంటి అనే ఒక దాంతోటే కూర్చుంటారు. అయితే ఏంటి అని కూడా అనుకుంటారు. అదే అలాంటప్పుడు
వాళ్ళకి నీకేంటో నేను చూపినప్పుడు నువ్వు నా మాట ఎందుకు వినాలి? అవును. ఎంతసేపు నా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు. మాట్లాడేటప్పుడు ఆడియన్స్ ఆర్ యువర్, అంటే వాళ్ళు లేకపోతే మనం ఎవరితో మాట్లాడతాం? గోడలతో అయితే మాట్లాడలేం కదా. అవును. సో గివ్ ప్రయారిటీ టు యువర్ ఆడియన్స్. వై దే షుడ్ లిసన్ టు యూ ఫస్ట్. మిమ్మల్ని మీరు అడుక్కోండి ఆ క్వశ్చన్. నేనైతే కూర్చొని ఇలా వింటానా గంటలు గంటలు? సో నేను వినాలంటే నేను ఏ విధంగా చెప్పాలి, పిల్లలకైతే ఎలా చెప్పాలి, పెద్దలకి. సో బేస్డ్ ఆన్ దట్ యూ క్యాన్ హ్యావ్ దట్ ఎఫెక్టివ్ స్పీకింగ్ యాజ్ వెల్. ఓకే మ్యామ్. సో లీడర్ క్వాలిటీస్ ఎలా ఉండాలి? లీడర్ అనే వాళ్ళకి ఏంటంటే బాసిజంకి లీడర్కి ఒక డిఫరెన్స్ ఉంది. బాస్ ఇస్ నాట్ ఆల్వేస్ అ లీడర్. లీడర్ ఇస్ సమ్వన్ హూ హ్యాస్ అ విజన్. సో ఒక టీమ్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాము, ఏంటి ఫ్యూచర్ ఏంటి ఈ టీమ్కి. సో హీ ఆల్వేస్ హ్యాస్ అ విజన్ అండ్ హీఈస్ అ పర్సన్ హూ గైడ్స్. ఇది చేసే అని ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయకుండా మనతో పాటు కలిసి పనిచేస్తారు లీడర్. ఓకే. సో హీ బిలీవ్స్ ఇన్ టీమింగ్ అండ్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎంపతి. అంటే ఎంపతి ఏంటి? హౌ అదర్స్ ఆర్ ఫీలింగ్, వాట్ ఆర్ దేర్ ఫీలింగ్స్ అండ్ వాట్ ఆర్ దేర్ ఒపీనియన్స్. సో వాటికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తూ, ఇంపార్టెన్స్ ఇస్తూ ఎవరైతే టీమ్ని ముందుకు తీసుకెళ్తారో, అండ్ సేమ్ థింగ్ దే డోంట్ నీడ్ టు హోల్డ్ అ బిగ్గర్ డెసిగ్నేషన్ ఆర్ అ టైటిల్. ఎక్కడున్నా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు షో ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అండ్ షో దెమ్ అ పాత్, దట్ పర్సన్ ఇస్ అ లీడర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ శ్రావ్య.